ఏంటి బాగున్నారా అంటది. ఎడవ శరీరం ఇది అర్థమవుతుంది. దీన్ని అందుకనే పౌలు గారు ఏమన్నారంటే, దీన్ని ఉపవాసముల చేత జాగారముల చేత, ఇప్పుడు మనం ఇండియాలో కానీ ఆయన ఉండుంటే అర్థమవుతుందా, ఎండలో గాడుపులో దీనిని నలగొట్టుచున్నాను అనేవాడే, దీన్ని కూడా యాడ్ చేసేవాడే. దీన్ని గాడుపులో నలగొట్టండి. వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా హల్లెలూయా. మరి మేమందరం కలిసి పర్మిషన్ ఆయనకి ఇచ్చామండి. ఎందుకంటే అందరం ప్రసంగికులమే కదా. అందుకని దైవజనుడికి ప్రశాంతంగా నేను కూడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. దైవజనులను తండ్రి మీరు మా మధ్యలోనికి అయ్యా మీరు నడిపించారు. దేశ విదేశాలలో తండ్రి మా తెలుగు రాష్ట్రాలలో నీ దాసుని నోట నుంచి ఉంచినటువంటి మాటను, ఆ వర్తమానమును మాతో సూటిగా అందించుటకు తగిన బలమును అభిషేకమును మీరు అనుగ్రహించండి. మా హృదయాలను మరొకసారి ఆధ్యాత్మికంగా బలపరచండి అయ్యా. శ్రేష్టమైన ఉపదేశము ద్వారా మేము ఇంకొకసారి బలం పొందినట్లు కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ కృపా మహాసభలకు కూడా వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా పేరు పేరున్న నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే నన్ను ప్రేమతో ఆహ్వానించి ఈ గొప్ప అవకాశం. చాలామంది భక్తులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, యోధులు ఉన్నారు, యుద్ధ వీరులు ఉన్నారు, సైనికులు ఉన్నారు. వీరందరి గురించి మనం బాగా గమనిస్తే హెబ్రీయులకు రాసిన ఆ పత్రికలో అద్భుతమైన మాటలు, వారు చేసిన కార్యాల గురించి రాయబడిన విషయాలు ఈ ఉదయకాలం మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక అందరూ కూడా మీ లేఖనాలు తెరిచి ఎవరైనా చదవగలిగిన వారు ఉంటే 33, 34 వచనాలు చదువుతారు. జాగ్రత్తగా ఆలకించండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. నీతి కార్యములను జరిగించిరి. నీతి కార్యములను జరిగించిరి. వాగ్దానములను పొందిరి. వాగ్దానములను పొందిరి. సింహముల నోళ్లను మూసిరి. సింహముల నోళ్లను మూసిరి. అగ్ని బలము